నమ్మిన వాళ్ళు మోసం చేయడం సమన్వయ లోపం కారణంగానే విశాఖ మేయర్ పీఠం కోల్పోవాల్సి వచ్చింది అన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకొని పనిచేయాలని పార్టీ క్యాడర్ కు సూచించారు. కార్పొరేటర్లపై ఒత్తిడి తీసుకురావడం, ప్రత్యేక విమానాల్లో తరలించడాన్ని తన పొలిటికల్ కెరియర్లో తొలిసారి చూస్తున్నానన్నారు బొత్స. గెలుపు ఓటమి ఉంటాయి తప్ప ఫస్ట్ క్లాస్ లో సెకండ్ క్లాస్ లో డిస్టింక్షన్లు ఉండవు. ఓడిపోయిన కారణం బుద్ధున్న మీరు కాదు, ఓడిపోయిన కారణం మా నాయకత్వాలు సరిలేక, మా తాలూకా నడవలు సరిలేక, నాయకత్వం ఉన్న నాయకులు ఎంతసేపు కూడా వారికి వచ్చి కంట్రోల్ కావాలని కోరుకున్నారు. కానీ వాళ్ళతో కింద వ్యక్తులతో కోఆర్డినేషన్ కోరుకోలేదు. కోఆర్డినేషన్ కోరుకుంటే ఇవాళ ఈ పరిస్థితి కాదు. ఆ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆ నాయకుడితో మనం కోఆర్డినేట్ చేసుకోవడంతో అది అక్కడ మిస్ అయింది ఇక్కడ కార్యక్రమాన్ని. అందుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చినాయి. సరే, గెలుపుకోవడంలో అనేవి రాజకీయాలను సహజం. 35 సంవత్సరాలు బట్టి ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాను, పదవుల్లో ఉన్నాను. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలే, ఎప్పుడు మేము చేయలేదు కూడా. ఇప్పుడు దీని నుంచి ఏదైతే జరగకూడదు రాబోయే కాలంలో అనుకుంటున్నాం